నమస్కారం, నేను రోజారమణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. కానీ చిరంజీవి గారిది మాత్రం ఒకటి స్పెషల్ మేడం. పునాది రాళ్ళు మీకేమో 100th ఫిలిం, చిరంజీవి గారికి ఫస్ట్ మూవీ. అదొక స్పెషల్ అనుకో. ఆయన మొన్న కూడా ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు, అనుకోకుండా ఆ క్యారెక్టర్ ఆయనకి వచ్చింది, ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలా వద్దా అని ఆలోచించాను. అది అప్పటి నుంచి మాకు చిరంజీవి గారితో చాలా మంచి అనుబంధం అప్పటి నుంచి. ఓకే, ఎలా మేడం రామోజీరావు గారితో కూడా క్లోజ్ అసోసియేషన్ ఉంది మీ ఫ్యామిలీ? అంటే రామోజీరావు గారిది యాక్చువల్గా చక్రపాణి గారు ఒరియా ఛానల్ పెట్టారు. ఆయన ఒరియా ఛానల్ పెట్టినప్పుడు ఒరియాలో ఈయన పెద్ద హీరోయిన్, అవును, సూపర్ హీరోయిన్. రాముడు, కృష్ణుడు, రామారావు గారి క్యారెక్టర్స్ అన్నీ ఈయన చేశారు. సో ఈయనకి ఒరియా టచ్ ఉంది కదా, ఒరియా ఛానల్ ఫస్ట్ పెడుతున్నామని ఈయన హెడ్ ఆఫ్ ది ఇది పెట్టారు అక్కడ ఈటీవీ. అప్పుడు వాళ్ళు బాగా క్లోజ్ ఇదిగా ఉండేవారు. బాబు, మనసు, మమత, తేజ ఇవన్నీ చేశారు. నేను చాలా పిక్చర్లు డబ్బింగ్ చెప్పాను వాళ్ళు. సో ద ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ మాకు ఎక్కువ ఇది. శోభన్ బాబు గారితో పాటు రాజబాబు గారికి కూడా మీరంటే ఒక, నాకు సిస్టర్ అంటే ఇక ఆవిడే, అంత బాగా ఉండేవారట మీతో. రాజబాబు గారు అంటే మేము చాలా సినిమాలు యాక్ట్ చేసాం. ఆయన కమెడియన్గా చాలా సినిమాల్లో చేసాం. ఆయన ఒకసారి సినిమా ఎవరికి వారి యమునా తీరేను ఒక సినిమా తీశారు. అప్పుడు ఇంటికి ఫోన్ చేయించి నన్ను, మా నాన్నగారిని ఇంటికి రమ్మన్నారు ఒకసారి. రాజబాబు గారు. ఓకే, వెళ్ళాం. వెళ్ళి ఇది ఎవరికి వారం తీరా, దాసనారాయణరావు గారి డైరెక్షను, నువ్వే హీరోయిన్ అమ్మా ఇందులో నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్ని ప్రేమిస్తాను, కానీ లాస్ట్లో నేను చెల్లెలుగా భావించి, అంటే ఆయన క్యాన్సర్ ఉంటుంది, అది తెలిసి నువ్వు నా సిస్టర్ లాగా అనుకుని అబద్ధం ఆడేస్తాడు అనమాట ఆయన. ఓకే, సో నాకు 2 సిస్టర్స్, నువ్వు నాకు 3వ సిస్టర్ ఇవని చెప్పి నీకు అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్పి పిలిపించానని లోపల వాళ్ళ వైఫ్తో పిలిపించి ఒక పట్టు చీర, చాక్లెట్ కలర్ పట్టు చీర, పువ్వులు, గాజులు ఏవో అన్నీ పెట్టి ఒక కవరు అడ్వాన్స్ పెట్టి ఇచ్చాడనమాట. అప్పటి నుంచి రాజన్నయ్య అని పిలిచేదాన్ని. చివరి వరకు చలాయి 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 చల్లాయి కూడా కాదు, చలాయి చలాయి అని పిలిచేవాడు. అంత అనుబంధం. లాస్ట్లో చూడలేకపోయారు. ఎలా మేడం, మీరు చెన్నైలో ఉన్నారా ఆ టైం? ఆయన హైదరాబాద్లో. రైట్. ఓకే, మాకు అప్పుడు న్యూస్ అప్పుడు తర్వాత లేట్గా వచ్చింది. ఇప్పుడులాగా అప్పుడు ఇవి లేవు కదా, సెల్ ఫోన్లు, టీవీలు చూడడం, న్యూస్లు ఇమ్మీడియట్గా రావడం అవన్నీ ఉండే కాదు. ఇన్ని షూట్స్లో మేడం ఎప్పుడు అనుకోకుండా మీకు ఏదన్నా ఒక సడన్గా ఏదన్నా జరగటం, యాక్సిడెంటల్ టైపు ఏదన్నా ఒకటి ఫేస్ చేయటం, అలా ఎప్పుడు ఏం జరగలేదు? 2-3 టైమ్స్ జరిగింది. ఓకే, 2-3 టైమ్స్ జరిగినాయి. ఒకసారి శివాజీ గణేషన్ గారు తమిళ్ పిక్చర్లో చిన్నప్పుడు యాక్ట్ చేసినప్పుడు నాకు కాలు ఉండదు, కాలుకి అది వేస్తారు కదా, కాలు లేని వాళ్ళకి ఒక హ్యాండిక్యాప్డ్ ఒక ఇది కట్టి ఒక షూ లాగా వేస్తారు కదా, అది వేశారు. అది వేసే ఒక చిన్న పాండ్ కొలన్ లాగా ఉంటుంది, అందులో బాల్ పడిపోతుంది. అందులో బాల్ పడిపోతే నేను ఆ బాల్ కోసం, ఆ బాల్ నేనే ఆడుతుంటే పడుతుంది, ఆ బాల్ తీసుకోవడం కోసం కింద పడిపోయి ఆ బాల్ కోసం వెళ్తుంటే అది వాటర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది పట్టుకోవడానికి వెళ్ళాలి, అంతే షాటు. కానీ నేనేంటంటే ఇలా జరుగుతూ ఆ బాల్ దొరకలేదని ఇలా స్లిప్ అయిపోయాను. వాటర్ చాలా లోతుంది, అది తెలీదు. పైగా కాలు వెంటనే మనం ఇలా కొట్టుకుని రాలేము, అది మొత్తం ఇక్కడి నుంచి వేసేసారు. అంటే అది బరువు కూడా ఐరన్ తోటి ఉండి ఎన్నో లాంటిది. అది వేస్తే శివాజీ గణేషన్ గారు పక్కనే ఉన్నారు. యాక్చువల్గా షార్ట్లో కూడా ఆయన వచ్చి నన్ను కాపాడాలి, పడకుండానే కాపాడాలి, పాప ఆగు అని పట్టేసుకోవాలి. ఆయన నిజంగానే పడిపోయాను నేను. ఆయన చాలా బలమైన మనిషి. ఆయన వెంటనే ఏం చేశాడు, చెయ్యి లోపలికేసి నా ఫ్రాక్ దొరికింది, ఆ ఫ్రాక్తో లాగేశాడు ఆయన. చాలా డేంజర్ అది, చాలా లోతుందంట. అలాగే ఇంకో తమిళ్ పిక్చర్లో నేను శంకర్ అని ఒక హీరో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇవేవి రౌండ్గా ఉంటాయి, ఏమంటారు దాన్ని, తెప్పల ఏమంటారు, రౌండ్గా నీళ్ళల్లో, అవును తెప్పలే అంటారు మేడం, అవి తెప్పలు కదా. అందులో మేమిద్దరం కూర్చున్నాం, కెమెరా అవన్నీ గట్టు మీద ఉంది,
ఓకే, షూట్ అవుతోంది. ఆ షూట్ అవుతుంది సాంగ్. అది ఆ అబ్బాయి ఇలా తెడ్డుతో ఇలా అంటుంటే మేము వెళ్తూ ఉండాలి. అదేంటి ఇలా అంటుంటే ఇటు రాకుండా అటు వెళ్ళిపోతుంది, అది ఓ, అటు లాగేస్తుంది. నా చేతిలో ఏం లేదు, ఆ అబ్బాయి మాత్రం చేయాలి. ఆ అబ్బాయి ఎంత చేసినా కూడా ఈ అటు వెళ్ళిపోతుంది. కెమెరా ఏమో అటు, వాళ్ళు అటు నుంచి అలా ట్రాలీ చేసుకుని వచ్చారు, మేము ఇటు రావాల్సింది ఇటు వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి అంటున్నాడు, అన్నా అన్నా ఇది ఇప్పుడు ఇలా వెళ్ళిపోతుంది ఏంటి, ఇలా వెళ్ళిపోతుందంటే ఏం చేయాలో నాకేం తెలుసు, నాకు ఏం తెలియదు. సరే నీళ్ళు ఇలా చేయమన్నాడు అబ్బాయి, ఇటు వెళ్ళి చేశాను. చేస్తుంటే అది బ్యాలెన్స్ తప్పిపోతుంది. అప్పుడు ఈ తెప్పలు అవి చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, మాకు అన్నీ వాళ్ళే ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు అరుస్తున్నారు అక్కడి నుంచి గట్టు మించి. మాకు వినపడతలేదంటే షార్ట్కి సరిగ్గా మేము రావట్లేదు అనుకుని అరుస్తున్నారు అనుకుంటున్నాం. మేము ఇక్కడి నుంచి చెప్తున్నాం రావట్లేదు, అది అటులాగేస్తుందని. అటు సుడిగుండాలు ఉన్నాయంట, అటు వాటర్ లాగేస్తుంది. అందుకే రెండు చూడండి మేడం, వాటర్లోనే వాటర్లోనే. అప్పుడు వాళ్ళు దూకేశారు, నలుగురు దూకేసి వాళ్ళ తెప్పలు వేసుకుని వచ్చి మమ్మల్ని పట్టి, మా తెప్పలు ఒకళ్ళు ఇద్దరు పట్టుకుని అంటే వాళ్ళు బాగా ఇది అలవాటు ఉన్నవాళ్ళు కదా, అప్పుడు వాళ్ళు లాగి మమ్మల్ని గట్టుకు తీసుకొచ్చేసారు. వెళ్ళిపోను. వాళ్ళు ఏం అరుస్తున్నారంటే అటు వెళ్ళకండి ఇటు రండి అంటున్నారు, అటు మేము వెళ్ళటం లేదు, అవి లాగేస్తున్నాయి. ఇప్పుడు అదొకటి డేంజర్ బాగా. ఎలా మేడం, ఇప్పుడు శ్రీదేవి గారితో చిన్నప్పుడు యాక్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ అసోసియేషన్ ఏదైనా ఉందా? ఇద్దరు హీరోయిన్స్గా చేసాం. శివప్పు కల్ మూకుతి అని ఒక తమిళ్ పిక్చర్. మన మంజుల హస్బెండ్ విజయ్ కుమార్ గారు ఉన్నారు కదా, శ్రీదేవి అదే జూనియర్ శ్రీదేవి వాళ్ళ నాన్నగారు విజయ్ కుమార్ గారు, ఆయన హీరో, శ్రీదేవి, నేను ఇద్దరు హీరోయిన్లు. శివప్పు కల్ మూకుతి అని ఒక పిక్చర్. చిన్నప్పుడు యాక్ట్ చేసిన 10 years తర్వాత ఇద్దరు హీరోయిన్ చేసాం. అంతకంటే వండర్ ఏంటంటే ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాబుని శ్రీదేవిని సన్మానించారు. నాకు చాలా ఇద్దరికి బాగా నవ్వొచ్చింది. నా కొడుకు నువ్వు నిన్ను ఇద్దరు అంటే అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కదా, బాబుని చైల్డ్, వాళ్ళిద్దరిని చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సన్మానించారు రాజశేఖర్ రెడ్డి గారు. అప్పుడు సావిత్రి గారు డైరెక్షన్, ఎన్టీ రామారావు గారు డైరెక్షన్, ఎంజీఆర్ గారితో చేశాను, జయలలిత గారితో చేశాను, అందరు సీఎంలు చేశా. సీఎంలు అందరినీ కవర్ చేశారు. ఓకే, అదో అదృష్టం. కానీ సూర్యకాంతం గారు మేడం తెరపైన ఎలా ఉండేవాళ్ళు, లేకపోతే ఈ తెర వెనక స్వభావం మీరు చూస్తూ ఉండేవాళ్ళు కదా, ఆవిడ అసలు ఫుడ్ ఎవ్రీథింగ్ కాంట్రాస్ట్. ఆవిడ గయ్యాళి కదా, మనం ఎవరైనా గయ్యాళిగా బిహేవ్ చేస్తే మా సూర్యకాంతంలాగా అరుస్తున్నావు, సూర్యకాంతంలా కొడతబ్బా పెద్ద సూర్యకాంతం అమ్మాయి నువ్వు ఇలా అంటాం కదా. రియల్ లైఫ్లో ఆవిడ అది కాదు, చాలా అసలు ఎంత స్వీట్ అంటే ఆవిడ పైగా ఆవిడే వండి స్నాక్స్ అవన్నీ తెచ్చేది సెట్కి ఆవిడ. తినకపోతే నోట్లో పెట్టి, ఈ వయసులో తినకపోతే ఎప్పుడు తింటారే అని తల మీద కొట్టి తినిపించేది. ఆవిడకి ఇష్టం అలాగా. చాలా స్వీట్ లేడీ. మీరు పిల్లల్ని కొట్టేవాళ్ళ? మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, నా లైఫ్లో మా పేరెంట్స్ ఎప్పుడు మా మీద, మా పిల్లల మీద, ఇంకా మగ పిల్లలు మా బ్రదర్స్ని ఏదైనా ఒకటి ఇలా అనేవారు నాన్నగారు, ఎప్పుడైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడు, లేకపోతే మేడ పైకి వెళ్ళి గాలిపటాలు వేసి, అప్పుడు మేడపై గాలిపటాలు ఎక్కువ వేసేసేవారు. ఈ పిట్ట గోడలని చిన్న గోడలు ఉండేవి, చాలా మంది పిల్లలు పడిపోయేవారు పైనుంచి, అవి చూసుకుంటూ ఇలాగా, దానికోసం తిట్టేవారు తప్ప మా పేరెంట్స్ ఏ రోజు మా ఆడపిల్లల్ని కానీ ఏమే అని కానీ తల మీద ఇలా అనడం కానీ కొట్టడం కానీ తిట్టడం కానీ మాకు తెలియదు జీవితంలో. మీరు చేశారా? అదే లైఫ్లో మాకు మా ఇంట్లో అందరికీ అదే వచ్చింది. మా పిల్లలు ఎవరు, మా బ్రదర్స్ వాళ్ళు కూడా ఎవ్వరు, మా సిస్టర్స్ ఎవ్వరు పిల్లల్ని ఇలా కోప్పడతాం అంతేగాని చేయి చేసుకోవడం, తిట్టడం,